చూడండి ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏం చేసాం యాక్చువల్గా ఈసీసీ వెర్షన్లో ఎస్ఆప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసాం. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ గురించి మనం డిస్కస్ చేసాం ఈసీసీలో. మరి S4 హానాలో కూడా ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ అనేది దేనికి సంబంధించింది? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి సంబంధించింది. సో ఇప్పుడు రైట్ నో మార్కెట్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఈసీసీలో లేదు కాబట్టి ఎస్ఆప్ మెథడాలజీని ఎవరు యూజ్ చేయట్లేదు. కంప్లీట్గా యాక్టివ్ మెథడాలజీని యూజ్ చేస్తున్నారు. ఎందువల్లంటే యాక్టివ్ మెథడాలజీ అనేది కంప్లీట్గా S4 హానాకి సంబంధించింది కాబట్టి. యాక్టివ్ మెథడాలజీ S4 హానా ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది? యాక్టివ్ మెథడాలజీ ద్వారా జరుగుతుంది. కానీ ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ కనుక మీకు ఒక నాలెడ్జ్ ఉంటే S4 హానాలో ఉన్న యాక్టివ్ మెథడాలజీ చాలా ఈజీగా చేస్తారు. రెండింటికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. ఈసీసీలో మనకి ఏవైతే పంచేయండి ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఒకటి చాట్ బాక్స్లో ఇమేజ్ ఉంది చూడండి. సో ఈసీసీలో మనకి ఏమైతే డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయో అవే సేమ్ స్టేజెస్ అన్నీ కూడా S4 హానాలో కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అడిషనల్గా ఏంటంటే వాటి నేమ్స్ అనేవి కొంచెం చేంజ్ చేశారు. అలాగే ఈసీసీలో కంప్లీట్గా ఎలా ఉంటుందంటే మనకి బ్లూ ప్రింట్ స్టేజ్ ఒకటి అడిషనల్గా ఉంటుంది. ఇక్కడ బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేది ఏమీ ఉండదు, డైరెక్ట్గా ఉంటుంది వర్క్ అంతా కూడా. టోటల్గా ఇక్కడ 6 టైప్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయి. సో నేను మీకు ఎక్సెల్ షీట్లో ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీకు షార్ట్ కట్గా ఈజీగా అర్థం అవ్వాలి, ఇంటర్వ్యూ వరకు క్రాక్ చేసుకోవడానికంటే మీకు ఇక్కడ కనిపించిన ఈ స్లైడ్ చదవండి. డిస్కవరీ స్టేజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ప్రిపేర్, ఎక్స్ప్లోజ్, రియలైజేషన్, డిప్లాయ్, రన్ స్టేజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇవి చదువుకోండి చాలు, అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి వరకు. సో అడిషనల్గా నాలెడ్జ్ కావాలంటే మనం ఎంఎస్ ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆ షీట్లో ఆల్రెడీ కంప్లీట్ డేటా ఉంది, అది ఓపెన్ చేయండి. I'm sorry, left అయ్యాను నేను. 1 minute. చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి అది. సో మీకు సింపుల్గా ఉండాలి ఇంటర్వ్యూ ట్రాక్ చేయడం వరకు. నేను ఏదైతే మీకు ఫస్ట్ ఒక స్లైడ్లో ఆ స్టేజెస్ ఏవైతే మీకు నేను కనిపించే విధంగా చూపించానో అవి చదువుకోండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో అడిషనల్గా మీకు నాలెడ్జ్ కావాలంటే ఈ షీట్ అనేది ఫాలో అవ్వండి. చూడండి, ఫస్ట్ పైన మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది? కంప్లీట్గా ఎస్ఆప్ మెథడాలజీ ఉంది. ఎస్ఆప్ మెథడాలజీ దేనికి సంబంధించింది? ఎస్ఆప్ మెథడాలజీ అనేది ఈసీసీ వెర్షన్లో మనం డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ స్టేజ్ అండ్ సపోర్ట్. ఇవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేసాము? ఈసీసీ వెర్షన్లో మనం డిస్కస్ చేసాం. సేమ్ అదే విధంగా S4 హానాలో ఇంప్లిమెంటేషన్లో యాక్టివ్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈసీసీలో ఏ మెథడాలజీ వాడతారు? ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. బట్ S4 హానాకి వెళ్తే యాక్టివ్ మెథడాలజీని వాడతారు. యాక్టివ్ మెథడాలజీ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం కూడా యాక్టివ్ మెథడాలజీ. అలాగే రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి, రెడ్ కలర్ లో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్ అవన్నీ కూడా ఈసీసీలో, అంటే ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీలో ఏ విధంగా అయితే స్టేజెస్ లో ఏమైతే ఉన్నావో సేమ్ యాస్టీజ్ గా ఉంటాయి. S4 హానాలో కూడా డిఫరెన్సెస్ ఏమీ లేదు, కొన్ని మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక 10 to 15% మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏదేమైనా సరే ఈసీసీ వెర్షన్ లో మనకి ఎస్ఆప్ మెథడాలజీ యూజ్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ కి. S4 హానాలో యాక్టివ్ మెథడాలజీ ఉపయోగిస్తారని చెప్పాలి. మీరు అడుగుతారు, ప్రాజెక్ట్ యాడ్ చేస్తారు రెజ్యూమ్ లో, S4 హానా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారంటారు. ఏ మెథడాలజీ యూజ్ చేశారు? యాక్టివ్ మెథడాలజీ. ఈసీసీలో ఏ మెథడాలజీ వర్క్ చేశారు? ఎస్ఆప్ మెథడాలజీ. ఈసీసీలో ఎస్ఆప్ మెథడాలజీ వాడతారు. S4 హానాలో యాక్టివ్ మెథడాలజీ ఉపయోగించామని చెప్పాలి. రెజ్యూమ్ యాడ్ చేసినప్పుడు ఆ స్టేజెస్ చెప్పాలి. మీరు ఏ స్టేజ్ లో ఏమేమి చేశారనేది చెప్పాలి. మ్యాండేటరీ, చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ లో నాలెడ్జ్ అంతా ఏదైతే మెన్షన్ చేస్తానో ఈ నాలెడ్జ్ అంతా ఉండాలి మీకు. లేకపోతే కనుక ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు.
సో ఈ యాక్టివ్ మెథడాలజీ అవ్వచ్చు, ఎస్ఆప్ మెథడాలజీ నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారండి. స్టేజెస్ అడుగుతారు, ఏ స్టేజ్ ఉపయోగించారు, ఏం చేస్తారని అడుగుతుంటారు. అలాగే మీకు గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీ, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఎక్కడ ఉపయోగిస్తారని కూడా చెప్పాను మీకు ఇంతకుముందు ప్రాజెక్ట్కి సంబంధించిన క్లాస్లో, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి. సో S4 HANA వైపు వస్తున్నాం. S4 HANAలో ఇంప్లిమెంటేషన్ ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? యాక్టివ్ మెథడాలజీ ఉపయోగిస్తారు. యాక్టివ్ మెథడాలజీ. సో యాక్టివ్ మెథడాలజీలో టోటల్ గా స్టేజెస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ డిస్కవరీ స్టేజ్ ఒకటి, డిస్కవరీ స్టేజ్ ఒకటి, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఒకటి. సో డిస్కవరీ స్టేజ్ అంటే యాక్చువల్గా ఏంటి మీనింగ్ ఏంటి? డిస్కవరీ స్టేజ్ అంటే యాక్చువల్గా డిస్కవరీ స్టేజ్ అంటే ఇది ఫాస్ట్ గా అయిపోతుంది, డోంట్ వరీ. సండే కదా, సండే కూడా క్లాస్ పెట్టారు అనుకోవద్దు. ఓకే, సో డిస్కవరీ స్టేజ్ అంటే ఏంటి? యాక్చువల్గా కంప్లీట్ డిస్కవరీ స్టేజ్ అంటే కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ అయింది, మనం ఏం చేస్తాము? కొత్తగా ప్రాజెక్ట్ లాంచ్ అయినప్పుడు ఏం చేస్తాం? ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ అయింది, డెమో ఇస్తాం. అలాగే ఈ డిస్కవరీ స్టేజ్ అంతా కూడా ఈ డెమోకి సంబంధించింది అనమాట. అంటే ఒక ట్రయల్ వెర్షన్ టైప్ మన క్లయింట్ కి మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. కొత్త ప్రోడక్ట్ అనేది ఒకటి మన దగ్గర ఉంది, సో ఈసీసీ బదులు S4 HANA యూజ్ చేద్దాము, S4 HANA యూజ్ చేయడం వల్ల అసలు ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటనేది ఈ డిస్కవరీ స్టేజ్ లో మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తాం. క్రిందకి రండి, డౌన్ కి రండి చెప్తాం. ఆ స్టేజెస్ వైజ్ గా ఉంది, టైప్ చేసాం మొత్తం మనం. ఇక్కడికి రండి. డిస్కవరీ స్టేజ్, ట్రయల్ వెర్షన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ది యాక్టివ్ మెథడాలజీ టు క్లయింట్ అన్నారు. అంటే ఏంటి? కంప్లీట్ గా ఈ యాక్టివ్ మెథడాలజీ అనేది ఉపయోగించి S4 HANA అనేటటువంటి కొత్త ప్రోడక్ట్ ఉపయోగించడం వల్ల క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ లేదంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్ అనేది ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తామనేది ఒక ప్రాపర్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? డిస్కవరీ స్టేజ్ అంటారు. ఇది ఫస్ట్ స్టెప్. ఇది తర్వాత ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? మనం ఈసీసీలో మనం డిస్కస్ చేసాం. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటే ఏంటి? ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈసీసీలో, ఐ మీన్ ఎస్ఆప్ మెథడాలజీలో ఏదైతే ఉందో S4 HANAలో కూడా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో మనం ఏం చేస్తాము? ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ అన్నాం. సేమ్ అదే అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్. తర్వాత ప్రాజెక్ట్ గోల్స్ ఏమున్నాయి, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఫైండ్ అవుట్ చేసుకుంటాం. మామూలుగా ఎలా చేస్తారు? ప్రాజెక్ట్ ప్రతి కంపెనీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ ఆ ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ఎప్పటికి కంప్లీట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనము అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటాం. దీని ఏమంటారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు అవసరం ఉన్నారు, ఎంతమందిని ఏమైనా రిక్రూట్ చేసుకోవాలా అడిషనల్ గా, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ఇక్కడ. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ నథింగ్ బట్ ప్లానింగ్, అంటే ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. అలాగే ప్రాజెక్ట్ గోల్స్, ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, తర్వాత ప్రాజెక్ట్ కి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అండ్ ఎండింగ్ డేట్, ఇది కూడా ఇంపార్టెంట్. అంటే ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. తర్వాత కస్టమైజింగ్ కోఆర్డినేటింగ్ విత్ SAP FIC వర్క్షాప్స్ అంటారు. అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏం చేస్తాము? ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. క్లయింట్ కంపెనీ కోడ్స్ ఎన్ని క్రియేట్ చేయాలి, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏ తీసుకోవాలి, ఎన్ని బిజినెస్ ఏరియాస్ తీసుకోవాలి, క్లయింట్ యొక్క బిజినెస్ నేచర్ ఏంటి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తామండి. తర్వాత ఏం చేస్తాం? ఫైనల్ గా ఇంకా చాలా ఉంటాయి. సరే, ఎనీవే క్లయింట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తాం. అలాగే ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. మీరు ఎలా వర్క్ చేస్తారు? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు, అంతే కదా? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ వర్క్ చేస్తాం. దీన్ని ఏమంటారు? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. సో ఇక్కడ టాప్ మేనేజ్మెంట్ పీపుల్ విల్ ఇన్వాల్వ్డ్. టాప్ మేనేజ్మెంట్ పీపుల్ కనిపించట్లేదు, కొంచెం జూమ్ చేస్తారా? టాప్ మేనేజ్మెంట్ పీపుల్ విల్ ఇన్వాల్వ్డ్ అంటే టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు. యాక్చువల్గా ఇక్కడ మామూలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అంతా ఇన్వాల్వ్ అవుతారు. అంటే దీన్ని ఏమంటారు? యాక్చువల్గా ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ తెలుసా మీకు? చెప్పాను కదా ఇంతకు ముందు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే ఏంటి? టాప్ మేనేజ్మెంట్ లెవెల్ పీపుల్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు. పైకి వెళ్ళండి. ఎక్స్ప్లోర్ స్టేజ్కి వచ్చారు మీరు. టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు.
సో అలాగే ఏం చేస్తారు, క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అలాగే టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళు, సిఓకి సంబంధించిన వాళ్ళు, ఎంఎంకి సంబంధించిన వాళ్ళు, ఎస్డికి సంబంధించిన వాళ్ళు, పీపీకి సంబంధించిన వాళ్ళు, ఈ మేనేజ్మెంట్ పీపుల్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఇక్కడ. సో దీన్ని ఏమంటారు, కంప్లీట్ గా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ప్రాజెక్ట్ గోల్స్ అండ్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎన్ని సంవత్సరాలకి అంటే ఎన్ని మంత్స్ కి కంప్లీట్ చేయాలి. అలాగే క్లయింట్ ఎస్ఏపి ఎఫ్ఐసి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం, క్లయింట్ యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ ని గ్యాదర్ చేసుకుంటాం. ఇలా టాప్ మేనేజ్మెంట్ పీపుల్ అంతా కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ వరకు ఉంటారు ఆల్మోస్ట్. సో వీళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఒక ప్లానింగ్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ లో జరుగుతుంది. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఎస్ఏపి తర్వాత ఇంకా చెప్పాలంటే మీకు మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాను. మీకు మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు, ఎంఓఎం. ఎంఓఎం అంటే ఏంటి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాను. అలాగే వీటితో పాటు కిక్ ఆఫ్ మీటింగ్ అన్న, కిక్ ఆఫ్ మీటింగ్ ఇలాంటి మీటింగ్స్ ఉంటాయి కొన్ని. మీకు పైన ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. ఎస్ఏపి ఎఫ్ఐసి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ స్టార్ట్ డేట్, ఎండింగ్ డేట్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ప్లానింగ్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ స్టేజ్ అన్నాడు. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే ఏంటి, ఎందుకు రండి. ఎక్స్ప్లోర్ స్టేజ్ చూడండి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్. ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటే యాక్చువల్గా మనం ఇంతకుముందు బ్లూ ప్రింట్ స్టేజెస్ గురించి డిస్కస్ చేసాం ఎసాప్ మెథడాలజీలో. సో యాక్టివ్ మెథడాలజీలో దాన్ని ఏమంటారు, ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. బ్లూ ప్రింట్స్ ఏముండవు, అంటే కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే స్కోప్ డాక్యుమెంట్ ఇలాంటివి గ్యాదర్ చేస్తారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసేసారు పైన ఆల్రెడీ, అంటే స్కోప్ డాక్యుమెంట్ టైప్ అనమాట. స్కోప్ డాక్యుమెంట్ రెడీ అవుతుంది యాక్చువల్. ఇక్కడ చూడండి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. కొంత బేసిక్ గా కొంత కాన్ఫిగరేషన్స్ అన్ని చేసుకుంటారు. బేస్ లైన్ బిల్డప్, తర్వాత సొల్యూషన్స్ అండ్ వెరిఫికేషన్స్, ఏమైనా అడిషనల్ గా ఏమన్నా సొల్యూషన్స్ ఏమన్నా కావాలంటే అవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటారు. తర్వాత డేటా డిజైన్ అన్నమాట. డేటా డిజైన్ అంటే ఏంటి, మామూలుగా అంటే ఈ కంపెనీ కోడ్స్ ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది. ప్రాజెక్ట్ ప్లానింగ్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్, అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేసుకుంటారు. డేటా డిజైనింగ్ తర్వాత ఇంకేముంది, ఐడెంటిఫికేషన్ ది మాస్టర్ డేటా ఫ్రమ్ ది క్లయింట్. అంటే ఏంటి ఐడెంటిఫికేషన్ మాస్టర్ డేటా ఫ్రమ్ ది క్లయింట్ అంటే కస్టమర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఇదంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు. తర్వాత కోఆర్డినేటింగ్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ వర్క్ షాప్స్ ఫర్ రిక్వైర్మెంట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. అంటే ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తారు. ఆర్గనైజేషన్ సెటప్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్ అంటే ఇన్ఫర్మేషన్, టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఇదంతా కూడా ప్రాజెక్ట్ టీమ్ వెరిఫికేషన్ ది బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ అంటే ఏంటి, క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ప్రాజెక్ట్ టీమ్ అనే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అనాలిసిస్. యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్లు అని చెప్పాను మీకు. ఇన్ఫర్మేషన్ అంతా కూడా అనాలిసిస్ చేస్తారు. తర్వాత క్రియేషన్ ఆఫ్ ది గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ అన్నమాట, ఫర్ ది గ్యాప్ అనాలిసిస్ పర్పస్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి, మనకి క్లయింట్ కి మధ్యలో కొంత గ్యాప్ అనేది వస్తుంది. క్లయింట్ కొన్ని అడిషనల్ గా రిక్వైర్మెంట్స్ కొన్ని ఉంటాయి, మాకు ఇలా కాదు ఇలా చేసి ఇవ్వాలని చెప్పేసి కొన్ని అడిషనల్ పాయింట్స్ కొన్ని అడుగుతుంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు, గ్యాప్ అనాలిసిస్ అంటారు. అంటే క్లయింట్కి ఏవైతే మనము చేయలేమో అవి అబాకర్ తో కాంటాక్ట్ అయ్యి చేయించుకుంటాం. దాన్ని ఏమంటారు, గ్యాప్ అనాలిసిస్ అంటారు. అర్థమైందా? సో గ్యాప్ అనాలిసిస్ అన్నమాట, గ్యాప్ అనాలిసిస్ గ్యాదరింగ్ ప్రాసెస్. So as is information analysis, coordinating the gap analysis for the define configurations and defining the master data and organize setup requirement. చూడండి, అంటే ఇంకేం లేదు, చూడండి డిఫైన్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాము. బేసిక్ గా చేసుకుంటూ వెళ్తాం కొన్ని కాన్ఫిగరేషన్స్ అన్నమాట. తర్వాత వాల్యుయేషన్స్, ఐడెంటిఫికేషన్స్, మాస్టర్ డేటా అండ్ ఆర్గనైజేషన్ సెటప్ రిక్వైర్మెంట్. సో ఇంకా ఆర్గనైజేషన్ సెటప్ కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ రియలైజేషన్ స్టేజ్ అంటే ఏంటి, రియలైజేషన్ అంటే తర్వాత ఈసీసీ ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ అనమాట. చూడండి, సో చూడండి ఈసీసీ వెర్షన్ లో ఏదైతే మనం ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏదైతే మనం డిస్కస్, ఇక్కడ బ్లూ ప్రింట్ స్టేజెస్ ఉండవండి, గుర్తుపెట్టుకోండి. బ్లూ ప్రింట్ స్టేజెస్ అనేవి ఉండవు కంప్లీట్ గా. సో రియలైజేషన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, కంప్లీట్ గా ఈసీసీలో ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ లో ఏమైతే చేసామో ఆ వర్క్ అంతా ఉంటుంది. అంటే ఏం చేస్తారు, కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేస్తారు.
అంటే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత జిఎల్ పోస్టింగ్స్ అవుతుందా లేదా చెక్ చేసుకోవటము, ఆ తర్వాత ఇంకా కంప్లీట్ కాన్ఫిగరేషన్స్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేస్తారనమాట. దీన్ని రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్ లో ఏం చేస్తారు, కంప్లీట్ గా టోటల్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేసేస్తారు. ఫైనల్ కాన్ఫిగరేషన్స్ రియలైజేషన్ ఫేస్ అంటే అకౌంట్ పేబుల్, అకౌంట్ రిసీబుల్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్, ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ అంతా ఏ సర్వర్ లో చేస్తారు, ఎవరు చెప్తారు? కాన్ఫిగరేషన్స్ అంటే ఏ సర్వర్ లో చేస్తారు? డెవలప్మెంట్ సర్వర్, SPRV లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్, డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. డెవలప్మెంట్ సర్వర్ లో కూడా క్లయింట్స్ ఉంటారండి, తెలుసు కదా మీకు. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200 ఉంటారు. క్లయింట్ నెంబర్ 100 లో డెవలప్మెంట్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. క్లయింట్ నెంబర్ 100 లో చేసిన డెవలప్మెంట్స్ అన్ని కూడా క్లయింట్ నెంబర్ 200 కి మూవ్ చేస్తారు. అంటే ఏంటి, టెస్టింగ్ పర్పస్ అన్నమాట. యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తున్నారో చెక్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. సో యూనిట్ టెస్టింగ్ యాక్చువల్గా విత్ ఇన్ ద సర్వర్ లో మీరు కనుక కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేయాలంటే కనుక, ఐ మీన్ డేటాని మూవ్ చేయాలంటే కనుక టిఆర్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే బేసిస్ కన్సల్టెంట్ రిక్వైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ గా మీరు చేసేయచ్చు. ఓకేనా. టిఆర్ అనేది జనరేట్ చేయాల్సిన అవసరం లేదు విత్ ఇన్ ద సర్వర్ లో. క్లయింట్ టు క్లయింట్ డేటాను మూవ్ చేయడానికి, గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో అడుగుతుంటారు ఈ పాయింట్. క్లయింట్ టు క్లయింట్ డేటాని మూవ్ చేయడానికి విత్ ఇన్ ద సర్వర్ లో, క్లయింట్ టు క్లయింట్ డేటాను మూవ్ చేయడానికి మనము టిఆర్ జనరేషన్ నాట్ రిక్వైర్డ్, అలాగే బేసిస్ కన్సల్టెంట్ అప్రూవల్ కూడా నాట్ రిక్వైర్డ్, డైరెక్ట్ గా మూవ్ చేయొచ్చు మనం. ఓకే రైట్. సో ఈ రియలైజేషన్ స్టేజ్ లో టోటల్ గా ఏం జరుగుతుందంటే, రియలైజేషన్ స్టేజ్ లో కంప్లీట్ గా కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. 2 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఏంటా 2 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ ఏంటి? బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, రెగ్యులర్ గా చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్. తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? ఫైనల్ కాన్ఫిగరేషన్ ఇస్ నథింగ్ బట్ గ్యాప్ అనాలిసిస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్ ఇస్ నథింగ్ బట్ గ్యాప్ అనాలిసిస్. క్లియర్ కదా? గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? యాక్చువల్ గా కస్టమైజ్ అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని కొన్ని కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే ఏంటి, కొన్ని కస్టమైజేషన్ టీ కోడ్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు, బట్ 99% ఉండరు, ఎక్కడో రేర్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదంతా కూడా ఏంటి, గ్యాప్ అనాలిసిస్ లో జరుగుతుంటుంది అనమాట. అడిషనల్ కాన్ఫిగరేషన్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని విత్ హెల్ప్ ఆఫ్ అబాపర్ హెల్ప్ తీసుకుని చేస్తారు. దీన్ని ఏమంటారు? గ్యాప్ అనాలిసిస్ అంటారు. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్, 2 టైప్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి రియలైజేషన్ స్టేజ్ లో జరుగుతుంది అనమాట. సో ఇంకా ఏం జరుగుతారు యాక్చువల్ గా, ఇంకేముంది, మైగ్రేషన్ యాక్టివిటీస్. చూడు, మైగ్రేషన్ యాక్టివిటీస్ అంట. మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే S4 HANA నుంచి ECC టు S4 HANA, నాన్ SAP టు S4 HANA, ECC టు S4 HANA. ECC లో ఉన్నారు యాక్చువల్ గా ఆ క్లయింట్, కానీ S4 HANAకు మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? ఈ మెథడాలజీని ఏమంటారు? ఎవరు చెప్తారు? పైన ఉంది చూడండి, పైకి వెళ్ళండి. ఇదే స్లైడ్ లో పైన కనిపిస్తుంది, వెళ్ళండి కొంచెం పైకి వెళ్ళండి. చూడండి, ఒరాకిల్ టు పీపుల్ సాఫ్ట్. ఒరాకిల్ కానీ పీపుల్ సాఫ్ట్ కానీ అదర్ ERPs నుంచి SAPకి మూవ్ అవుతున్నారు. సో దీన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. అలా కాకుండా ECC లోనే ఉన్నారు, ECC నుండి S4 HANAకు మూవ్ అవుతున్నారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ECC నుండి S4 HANAకు మూవ్ అవుతున్నారు. దీన్ని ఏమంటారు? బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు ఏమైనా వర్క్ చేస్తారా? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీలో వర్క్ చేస్తారా? ఎస్ చేశాను. బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ చేశారా? చేశాను. ఇవన్నీ మీకు కవర్ అయిపోతాయి, మీకు చెప్పకపోయినా మీకు తెలిసిపోతుంది, స్లోగా మీకు అర్థమవుతుంది ఏంటనేది. ఫర్ ఎగ్జాంపుల్ ECC నుండి S4 HANAకి ఎలా మూవ్ అవుతారు? సో ఇదంతా ఇంప్లిమెంటేషన్ లో మీకు పార్ట్ అనమాట, మీకు తెలిసిపోతుంది, డోంట్ వరీ. సో ఈ ఫీల్డ్ లో వర్క్ చేశారా అంటే చూడండి, ECC టు S4 HANA, బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ఒరాకిల్ టు పీపుల్ సాఫ్ట్ అంటే ఒరాకిల్ కానీ పీపుల్ సాఫ్ట్, JD అడ్వర్స్, ఇవన్నీ కూడా ERP సాఫ్ట్వేర్స్. ఈ ERP సాఫ్ట్వేర్స్ నుంచి S4 HANAకి డైరెక్ట్ గా మూవ్ అయ్యారు. దాన్ని ఏమంటారు? గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ. ECC టు S4 HANA, ECC లో ఉన్నారు కానీ S4 HANAకు మూవ్ అవుతున్నారు. అంటే ఆల్రెడీ ECC కస్టమర్ క్లయింట్,
కానీ S4 HANA అప్గ్రేడ్ అవుతున్నాడు. దీన్ని బ్రౌన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ అంటారు. ఇంతకుముందు వీటి గురించి డిస్కస్ చేస్తాం, చెక్ చేసుకోండి, ప్రీవియస్ క్లాసెస్ లో ఉన్నాయి. ఓకే, కంప్లీట్ డౌన్ వచ్చేయండి. సో మీరు ఎక్కడ మనం రియలైజేషన్ ఫేస్ కండి. రియలైజేషన్ ఫేస్ లో మైగ్రేషన్ యాక్టివిటీ ECC టు S4 HANA, నాన్ SAP టు S4 HANA ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇవి కూడా చేసేస్తారు. తర్వాత డేటాను మూవ్ చేస్తారు అంతే. ఇక్కడ తర్వాత ఏమవుతుంది, ఇంటిగ్రేషన్స్, FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్, ఇట్లా SAPలో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఐ మీన్ SAPలో FICOలో మనం ఉన్నాం, SD ఉంటుంది, MM ఉంటుంది, ఇవన్నీ ఇంటిగ్రేషన్స్ అన్నమాట. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్ అంటే ఏంటి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తుంటాం. ఈ రియలైజేషన్ ఫేస్ లోనే ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఇచ్చేస్తాం. డేటా మైగ్రేషన్ అండ్ వెరిఫికేషన్ అంటే ఏంటి, డేటాని మైగ్రేట్ చేస్తాం. వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, ఇదంతా ఎలా మైగ్రేట్ చేస్తాము, ECCలో అయితే LSMW ద్వారా మైగ్రేట్ చేస్తుంటాం. S4 HANA అయితే అది కూడా LTMC ద్వారా డేటాని మనం మైగ్రేట్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఉంటాయి, కంట్రీ టు కంట్రీ, ఐడాక్స్ అంటే మీకు నెక్స్ట్ క్లాసెస్ అర్థమవుతుందండి. ఐడాక్స్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. అంటే SAP సిస్టమ్ నుండి నాన్ SAP సిస్టమ్కి, నాన్ SAP సిస్టమ్ నుండి SAP సిస్టమ్కి డేటాను మూవ్ చేస్తారు. అంటే సర్వర్ అన్నమాట, ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్కి డేటాను మూవ్ చేస్తారు ఇలా. ఓకేనా, ఇంకేముంది, LSMW అంటే లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ కాక్పిట్. ఇంకేమన్నీ ఉన్నాయి, ఇంకా కిందకి రండి. ఇంకేముంది, QRFs ఏంటది, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఇంకా పైకి వెళ్ళాలి. ఓకే, పైన ఉందో కరెక్ట్. సో డేటాని ఎలా అప్లోడ్ చేస్తారు, యూజింగ్ QRFs ఫర్ అప్లోడింగ్ ఇన్ ఫ్యూచర్ అన్నమాట. చూడండి, యాక్చువల్గా మనం LSMW, LTMC గురించి డిస్కస్ చేసాం. అదే మీరు ఫ్యూచర్ లోకి వెళ్ళారనుకోండి, ఓన్లీ ఈ QRFs ద్వారానే డేటాని అప్డేట్ చేయాలని చేసి చెప్తున్నారు. అది SAPలో చెప్తున్నారు, అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదండి, చాలా కష్టము, బట్ టైం తీసుకుంటుంది. తర్వాత ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంటుంది. టెస్టింగ్ యాక్టివిటీస్ చేస్తారు, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తారు. ఓవరాల్ టెస్టింగ్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అంటే మొత్తం కాన్ఫిగరేషన్స్ అన్ని ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అనుకుంటే ప్రొడక్షన్ మూవ్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి కాన్ఫిగరేషన్స్, న్యూ TR జనరేట్ చేయాలి. సో టెస్టింగ్స్ లో ఏమేమి టెస్టింగ్స్ ఉన్నాయి మీకు, నేను డిఫరెంట్ టెస్టింగ్స్ చెప్పాను. టెస్టింగ్స్ అంటే ఏంటి, యాక్చువల్గా టెస్టింగ్స్ దగ్గర యాడ్ చేసుకోండి. యూనిట్ టెస్టింగ్ అంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, యూనిట్ టెస్టింగ్స్ ఉన్నాయి. టెస్టింగ్ యాక్టివిటీస్, యూనిట్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, ఇవన్నీ చాలా ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూద్దాం, యూనిట్ టెస్టింగ్ గురించి డిస్కస్ చేయాలి. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, మనము ఏదైతే కాన్ఫిగరేషన్ చేసామో అవన్నీ, అంటే పర్టికులర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేశారు కాన్ఫిగరేషన్స్, అవి ప్రాపర్ గా వర్క్ చేస్తున్నాయా లేదా. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, పర్ఫార్మెన్స్ ఎలా స్పీడ్ గా ఉందా లేదా. ఇంటిగ్రేషన్ టెస్టింగ్, FI టు MM ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా అయిందా లేదా. SD ఇంటిగ్రేషన్ ప్రాపర్ గా అయిందా లేదా, అంతా కూడా. యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటే ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి, కాన్ఫిగరేషన్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనేది యాక్సెప్ట్ చేయాలి. మీరు అనుకుంటారు ఎండ్ యూజర్ వర్క్ కదా, మనం ఎంట్రీస్ అన్ని మనం ఎందుకు పోస్ట్ చేస్తున్నాం అంటే, మనం టెస్టింగ్ చేస్తాం. ఒక ఎంట్రీ పోస్ట్ అవుతుందా లేదా చెక్ చేస్తాం. ఇది ఏమంటారు, టెస్టింగ్ చేస్తాం. అంటే ఎండ్ యూజర్ వర్క్ మనకు వస్తేనే కదా మనం టెస్టింగ్ చేసి, లేకపోతే చేయలేం కదా. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సెక్యూరిటీ టెస్టింగ్, SIT సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సో ఈ టెస్టింగ్ అంతా చేయడానికి ECCలో మనకి ఏంటంటే, బై డిఫాల్ట్ గా ఇక్కడ చూడండి, S4 HANAలో ప్రీ డిఫైన్డ్ టెస్టింగ్ స్క్రిప్ట్ ఉంది. S4 HANAలో, ECCలో ఉండదండి. ఎవరు తయారు చేస్తారు టెస్ట్ అనే టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది, FICO కన్సల్టెంట్, వాళ్ళకి డిపార్ట్మెంట్కి సంబంధించిన టెస్టింగ్ స్క్రిప్ట్ ఆయన తయారు చేస్తాడు. MM కన్సల్టెంట్ ఎవరికి సంబంధించిన వాళ్ళు తయారు చేస్తారు. కానీ ECCలో మనం సపరేట్గా, S4 HANAలో మనం సపరేట్గా తయారు చేయాల్సిన అవసరం లేదు. ప్రీ డిఫైన్ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని ఈ టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రీ డిఫైన్ టేబుల్స్ ఆల్రెడీ డిఫైన్ చేసే ఉండి వాటిని బేస్ గా చేసుకుని చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ డిప్లాయ్ స్టేజ్కి వెళ్తున్నాం. డిప్లాయ్ స్టేజ్ అంటే ఏంటి, డిప్లాయ్ స్టేజ్ అంటే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఫైనల్ టెస్టింగ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ సర్వర్ లో చేసాం, క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్ చేసి డెవలప్మెంట్ సర్వర్ లో క్లయింట్ నెంబర్ 100 నుండి 200 కి మూవ్ చేసాం. ఈ క్లయింట్ లో చెక్ చేస్తారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, TR జనరేట్ చేసి
మళ్ళీ మూవ్ చేశారు. ఎక్కడికి వెళ్తుంది? టీఆర్ జనరేట్ చేశారంటే ఏంటి? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనమాట. అంటే డెవలప్మెంట్ క్వాలిటీకి మూవ్ అయిపోయింది. క్వాలిటీకి మూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అలాగే ఫైనల్ ట్రైనింగ్ ఫర్ ఎండ్ యూజర్స్ అనమాట. ఫైనల్ గా ఇంకోసారి ట్రైనింగ్ ఏదైనా ఇవ్వాల్సి ఉంటే ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. కట్ ఓవర్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతుంది. ఫైనల్ ఇది కూడా అయిపోయింది. తర్వాత ఏమైంది ఇంకా రన్ స్టేజ్. రన్ స్టేజ్ అంటే ఏంటి? కంప్లీట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఈసీసీలో గో లైవ్ అంటారు కదా, అలాగే ఇక్కడ గో లైవ్ ని రన్ స్టేజ్ అంటారు. రన్ స్టేజ్ అంటే మీనింగ్ ఏంటి? రన్ స్టేజ్ అంటే అడిషనల్ అనమాట. రన్ స్టేజ్ అంటే కంప్లీట్ గా యాక్చువల్గా మనకి ఈసీసీలో డిప్లాయ్ స్టేజ్ లోనే అంతా జరిగిపోతుంది, కానీ ఇక్కడ రన్ స్టేజ్ అడిషనల్ గా ఒకటి యాడ్ అయింది అనుకోవచ్చు. రన్ స్టేజ్ అంటే ఏంటి? యాక్చువల్గా రన్ స్టేజ్ అంటే ఇంకా ఫైనల్ అనమాట. అంటే గో లైవ్ అండ్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. గో లైవ్ అంటే ఎండ్ యూజర్స్ అనేవి వాళ్ళు ఏం చేస్తారు? ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటారు. ఎండ్ యూజర్స్ పోస్ట్ చేసిన ఎంట్రీస్ అన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఆ ఎండ్ యూజర్స్ పోస్ట్ చేసినటువంటి ఎంట్రీస్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటారు. అలాగే వాళ్ళు రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంటారు. ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు టికెట్స్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? P1, P2, P3 అనే టికెట్స్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? టికెటింగ్ టూల్స్ ద్వారా రేట్ చేస్తారు. ఆ టికెట్స్ అనేవి మనకి మీరు కనుక సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉంటే కనుక మీకు ఆ టికెట్స్ అనేవి మీకు అసైన్ చేస్తారు. మీరు ఏం చేస్తారు? కంప్లీట్ గా ఆ టికెట్స్ ని రిసొల్యూషన్ చేసి ఆ ఇన్సిడెంట్ ని క్లోజ్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది ఆ రన్ స్టేజ్ లో. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, యాక్టివ్ మెథడాలజీ, ఎండ్ యూజర్ సపోర్ట్. వెయిట్ ఏంటి? ఉండండి, కదిలించదు, మూవ్ చేయదు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తారు, టికెట్స్ రిసొల్యూషన్ చేస్తుంటారు, ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే మనకు రిసొల్యూషన్ చేస్తారు. కంప్లీట్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇది టోటల్ గా మనకి యాక్టివ్ మెథడాలజీలో ఉన్నటువంటి స్టేజెస్. మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే కనుక ఏదైతే మీకు ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తానో అది చదువుకోండి ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి. ఇది అడిషనల్ నాలెడ్జ్. మీకు అడిషనల్ గా మీకు ఏ స్టేజ్ లో ఏమేం చేస్తారనేది కొంత నాలెడ్జ్ అనమాట. బట్ బేసికల్ గా అయితే బాగా డెప్త్ గా వెళ్ళొద్దు. ఆ స్లైడ్ లో ఏమైతే కొన్ని స్టేజెస్ చెప్పానో అంతవరకు మాత్రం చదవండి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. క్లియర్ కదా? S4 HANA చేంజెస్ కొన్ని చెప్పానండి, ఇంకా చాలా ఉంటాయి. నంబర్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. మీకు మేబీ ఇంకో క్లాస్ తీసుకుంటాను. కొన్ని పాయింట్స్ అయితే మీకు ఆల్రెడీ యాడ్ చేసాను, సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్. మీరు కాన్ఫిగరేషన్ S4 HANA సర్వర్ తీసుకుంటే మీకు ఆ డిఫరెన్సెస్ ఏంటనేది తెలుస్తుంది. బట్ ఇంకా ఏదైనా చూద్దాం, ఏదైనా ఛాన్స్ ఉంటే ఇంకో క్లాస్ తీసుకుందాం. ఓకే, క్లియర్ కదా అందరికి? పైకి వెళ్ళండి, పైకి టాప్ లోకి వెళ్ళండి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా, చూడండి. ఇవన్నీ కూడా ఇంకోటి గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఎస్ఆప్ మెథడాలజీలో కనుక మీరు వర్క్ చేస్తుంటే కనుక మీకు ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కంప్లీట్ టాప్కి వెళ్ళండి, చెప్తాను. చూడండి, చూడండి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ SAP FICO కన్సల్టెంట్. మీరు కనుక ఈసీసీ వెర్షన్ లో టాప్ లో చూడండి, టాప్ లో ఫస్ట్ లైన్ లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ SAP FICO కన్సల్టెంట్. మీరు ఈసీసీ వెర్షన్ లో వర్క్ చేస్తుంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఈ ప్రాసెస్ అంతా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, గో లైవ్ స్టేజ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ స్టెప్. ఇవన్నీ కూడా ఏంటి? మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అదే కనుక మీరు S4 HANAలో ఉన్నారనుకోండి, S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ చెప్పినవన్నీ కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి. ఓకే, ఆ తర్వాత క్రిందకి రండి. మీకు ఈసీసీలో ఎబాపర్ ఉంటాడు. ఎబాపర్ ఎవరు? ఈసీసీలో ఎబాపర్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటారు ఎబాపర్ని. అదే మీరు S4 HANAకు వెళ్ళారనుకోండి, ఫ్యూరీ డెవలపర్ అంటారు ఎబాపర్ని. చూపించండి, UI5 ఫ్యూరీ అని చూసారా? ఫ్యూరీ చూపించండి. పైన ఉంది, పైన ఉంది, కొంచెం పైన. అది ఈసీసీలో ఎబాపర్ ఏమంటారు? ఎబాపర్ అంటాం మనం. ఎబాపర్ అంటే ఎవరు? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనమాట. ఎబాప్ కన్సల్టెంట్ అంటాం. కానీ మీరు S4 HANAకు వెళ్తే ఈ నేమ్ అంటారంటే UI5 ఫ్యూరీ డెవలపర్ అంటారు. అంటే ఎబాపర్ అనే లెటర్ యూజ్ చేయరు అక్కడ, ఫ్యూరీ డెవలపర్ అంటారు. ఈసీసీ అంటే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్, ERP అంటే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ రిసోర్స్ ప్లానింగ్. LSMW, ఈసీసీలో LSMW యూజ్ చేస్తారు. ఇలాంటివి అడిగేది పెద్దగా డెప్త్ గా అడగరు. ఈసీసీలో ఏం యూజ్ చేస్తారంటే LSMW, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్ అంటారు ఈసీసీలో. ఓకే, అదే S4 HANAకు వెళ్ళారనుకోండి, డేటా అంతా కూడా మైగ్రేట్ చేయడానికి LTMC ఉపయోగిస్తారు, లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటారు. మీరు అనుకుంటారు కొంతమందికి LSMW కాన్ఫిగరేషన్ చేయడం రాలేదు. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా, ఎందుకంటే మీ జాబ్ లోకి వెళ్ళిన వెంటనే ఈ వర్క్ అంతా మీతో చేయించరు. ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారు ఈ వర్క్ అంతా.
కానీ మీరు అట్లీస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి కాబట్టి వాట్ ఈస్ మీన్ బై LSMW అవన్నీ నేను చెప్తాను, నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. ఆ పాయింట్స్ అన్ని మీకు తెలియాలి, ఒక ఐడియా ఉండాలి. థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి, కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ కన్నా థియరిటికల్ నాలెడ్జ్ ఉండాలి. బట్ కాన్ఫిగరేషన్ కూడా ఇంపార్టెంట్. బట్ ఫ్రెషర్ అంటే 5 years ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కూడా అది ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు తప్ప అది మీకు రియల్గా ఉన్న ఎక్స్పీరియన్స్ అని ఫైండ్ అవుట్ చేయరు. అది కూడా చెప్తున్నాను. కొంతమంది అనుకుంటారు 5 years పెట్టేసి వెళ్ళిపోతే మేనేజర్ పొజిషన్ ఇచ్చేస్తారు ఇంకేముంది అనుకుంటారు. 5 years అంటే మీరు కోర్స్ నేర్చుకుని వచ్చినట్లే అర్థం అండి. కాకపోతే ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు, వాళ్ళకి తెలుసు మీరు ఫేక్ ఆర్ జెన్యూన్ సంగతి తెలుసు, కానీ కన్సిడర్ చేస్తారు అంతవరకే. ఓకే రైట్. తర్వాత మీరు డిఫరెంట్ మీటింగ్స్లో మీరు జాయిన్ అవుతుంటారు. ఎగ్జాంపుల్ కిందకి రండి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇది కూడా పార్ట్. చూడండి, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా టీమ్ లీడర్స్తో కండక్ట్ చేస్తుంటారు. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం, ప్రాజెక్ట్ ఇలా ఉంది, ఈ ప్రాజెక్ట్ మనకు ఉంది, ప్లీజ్ కోఆర్డినేట్ గైడ్స్ అని చెప్పేసి ఒక మెయిల్ ఫార్వర్డ్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు టాప్ మేనేజ్మెంట్ పీపుల్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. ఇది మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో వన్ ఆఫ్ ది పార్ట్. MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎందుకు యూజ్ చేస్తారు? యాక్చువల్గా మీకు ఏదైనా డౌట్ ఉంది, కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని మీకు డౌట్ ఉంది, అటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తారు? మీరు డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ చేస్తారు. ఎవరిని కాంటాక్ట్ చేస్తారు? మీ క్లయింట్ని కాంటాక్ట్ చేసి మేము ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, ఇది ఎస్ ఆర్ నో మాకు డౌట్ ఉంది, కన్ఫర్మ్ చేసుకుంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది క్లయింట్. ఎవ్రీ డే మీరు SAPలోకి ఏ ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేయాలన్నా యూ నీడ్ టు గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. దీన్ని ఏమంటారు? స్కోపింగ్ అంటారు. స్కోపింగ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటారు, దీన్ని స్కోపింగ్ అంటారండి. ఇవన్నీ మీటింగ్స్. అలాగే SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకోవచ్చు మనం. S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పుకోవచ్చు మనం. క్లియర్ కదా? రైట్. సో ఇలా ఉంటుంది అనమాట. సో తర్వాత మైగ్రేషన్ యాక్టివిటీస్కి ఏమేమి టూల్స్ అనేది యాడ్ చేశాను, BDC, LTMC, LSMW ఇవన్నీ కూడా ఒకసారి చదువుకోండి. ఓకే, ఇది కంప్లీట్ యాక్టివ్ మెథడాలజీ అండ్ SAP మెథడాలజీ సంబంధించిన మాక్సిమం ఇన్ఫర్మేషన్ అండి. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. మీకు ఇంకా అడిషనల్గా కావాలంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మెటీరియల్ అది చదువుకోండి. ఓకేనా? రైట్. ఓకే, నేను మీకు యాక్చువల్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. చేస్తాను ఈ రోజు కంటే మార్నింగ్ చేసేస్తాను. ఆ పేమెంట్ చేయాల్సిన వాళ్ళందరూ, పేమెంట్ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కూడా పేమెంట్ చేయండి. ఓకే, నేను మెయిల్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అర్థమైంది కదా? క్లియర్ అందరికి? హలో, ఓకే సార్, అర్థమైంది. మీరు డోంట్ వరీ, మీకు ఈ టెర్మినాలజీ అంతా కూడా కొంచెము డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్లోగా మీకు డైజెస్ట్ అయిపోతుంది. ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, సెకండ్ టైం విన్నప్పుడు ఇంకా కొంచెం కష్టం ఈజీ అనిపిస్తుంది, తర్వాత ఓకే ఫైన్ అనిపిస్తుంది. తర్వాత ఈ టెర్మినాలజీ అనేది మీకు స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో ఏంటంటే ఒకటండి, SAP అనేది లెంతీ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. టఫ్ కాదు మై పాయింట్ ఆఫ్ వ్యూలో, బట్ లెంతీ కాన్సెప్ట్. కొంతమంది టఫ్ అని కూడా చెప్తుంటారు, ఎందువల్ల లెంతీ కాన్సెప్ట్ కాబట్టి. బట్ ఈ సాఫ్ట్వేర్, ఈ టెక్నాలజీ అనేది మీకు డైజెస్ట్ అవ్వాలి, టైం పడుతుంది. ఒక 3 months లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసిపోతుంది. ఓకేనా? స్లోగా మీకు అలవాటు అయిపోతుంది, డోంట్ వరీ. బట్ పేషెన్సీగా ఉండి ఇదే నా లైఫ్, ఇదే నా గోల్ అనుకున్న వాళ్ళు లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. బిఫోర్ SAP ఆఫ్టర్ SAP అన్నట్టు ఉంటుంది. మీరు జాబ్ కొట్టారంటే బిఫోర్ SAP ఆఫ్టర్ SAP అన్నట్టు ఉంటుంది మీ గోల్ అనేది, మీ లైఫ్ అనేది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కాబట్టి కొంతమంది ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ గా జాయిన్ అయిపోతారు. నెక్స్ట్ బ్యాచ్ నేను 15 or 20 అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత తక్కువలో ఎక్కువ మంది జాయిన్ చేసుకుని ఇంట్రెస్ట్ లేని వాళ్ళని జాయిన్ చేసుకుని మళ్ళీ టైం వేస్ట్ కరెక్ట్ కాదు. అంటే నేనైతే అట్లా థింక్ చేస్తాను, మేబీ ఇంకా డెసిషన్ తీసుకోలేదు. బట్ ఎనీవే, ఓకే. సో ఇది కంప్లీట్ యాక్టివ్ మెథడాలజీ అండ్ SAP మెథడాలజీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. S/4HANA గురించి చెప్పాను, ఇంకా కొన్ని అడిషనల్ పాయింట్స్ మేబీ మీ ఫ్యూచర్లో యాడ్ చేస్తాను. అట్లాగే నేను మీకు షీట్ ఇచ్చాను, షీట్ మొత్తం చదవండి, అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. S/4HANAకి సంబంధించిన చేంజెస్ అన్ని కూడా ఉన్నాయి. దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్, అంతకన్నా ఎక్కువ ప్రెజర్ పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.